హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సాయంత్రం పూట వేడి వేడి పునుగులు తినబుద్దయింది. సో అందుకని నేను పునుగులు చేస్తున్నాను అనమాట. దానికోసం ముందుగా నేను ఒక గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం వేసి రుబ్బి ముందు రోజు నానబెట్టుకున్నానండి. సో ఆ పిండిని నేను సగం పక్కకి తీసుకుంటున్నాను. ఆ క్వాంటిటీలో నేను ఉప్పు, తర్వాత వంట సోడా, తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి నేను మంచిగా కలుపుకుంటానండి. కలిపి ఒక 15 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేశానన్నమాట. ఈ 15 నిమిషాల పాటు ఇది అంటే ఉల్లిపాయలు అవన్నీ కూడా పిండిలో నానతాయని పెట్టాను. ఈలోపు నేను పక్కన కడాయి పెట్టేసుకున్నానండి. కడాయి పెట్టేసి కడాయిలో నూనె పోసి వేడైనాక మనకు ఒకటి శాంపుల్గా వేసి చూస్తున్నా, అంటే వేడి ఇది సరిపోతుందా లేదా అని. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాక చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేసుకుంటున్నానండి. మనం ఎక్కువ పిండిని మరీ టైట్గా చేయొద్దు, మరీ లూజ్గా చేయొద్దు, ఎందుకంటే వాటర్ ఉంటాయి కదండి, ఉల్లిపాయల నుంచి వాటర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో పిండి టైట్గా మనం రుబ్బి పెట్టుకుంటేనే ఇలా మనకు మంచిగా వస్తాయి అన్నమాట పునుగులు. ఇలా ఒక వాయి వేసేసి ఇవన్నీ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఎర్రగా వేపుకోవాలండి. వేపుకుంటే ఎంత వేగితే అంత కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. పిల్లలకి ఇలా ఈవినింగ్ పూట వేసి పెడితే బయట ఫుడ్ అంత హెల్తీ కాదు కదండి. మనం ఇంట్లోనే ఏదో ఇలా చేసుకుంటే మనకు అయినంత వరకు హెల్తీ ఫుడ్ తినచ్చు అనమాట. బయట ఏం చేస్తారు, అదే ఆయిల్ ఒక 20 to 30 టైమ్స్ రిపీటెడ్గా యూస్ చేస్తూ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట. అందుకే మనకు ఇంట్లో ఈ ఆయిల్ ఎట్లయినా యూస్ చేస్తాం కాబట్టి మనం 1-2 టైమ్స్లోనే ఆయిల్ తీసేస్తామన్నమాట. ఇలా మనం చేసుకుంటే హెల్తీగా ఉంటాయి. నేను ఎప్పుడు హెల్తీగానే కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట ఈ మధ్యలో. అందుకని నేనే తయారు చేసుకున్నాను పునుగులు. దీనికి పల్లీల పచ్చడి చేశానండి. పల్లీల పచ్చడితోటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకు చాలా నచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చినాయో చెప్పండి. మనం తయారు చేసినాక నేను చేసిన అయితే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు తగులుతూ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. ఈలోపు నా పేజ్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.